ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను బలి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి మహిళ నేపాలీ పని మనిషి. నిన్న మీరందరూ వార్త చూస్తుంటారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్లో ఐపీఎస్ అధికారులు నివాసం ఉండే ప్రాంతం, ఎక్కువగా వాళ్ళే ఉంటారు. అక్కడ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే నివాసంలో ఈ నేపాలీ పని మనిషి పనిచేస్తూ ఉంది. అదును చూసి ఇంట్లో ఉన్నటువంటి ఆ ఐపీఎస్ అధికారి భార్య తనుజ ఉంది కదా, ఆమెని నోట్లో గుడ్డలు కుక్కేసి ఊపిరాడకుండా చేసి చంపేసి ఇంట్లో ఉన్నటువంటి నగదు బంగారం మొత్తం కూడా దోచుకుని వెళ్ళిపోయింది. సో ఆమె ఇంకొక ఇద్దరి సాయం తీసుకుంది. ఇతను ఇంకొక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు కలిసి దుర్మార్గంగా ఇంట్లో ఉన్నటువంటి ఆ యజమాని భార్యని చంపేసి డబ్బులతో ఉడాయించింది. అసలు ఈమె ఏ విధంగా పనిలో జాయిన్ అయింది, అసలు ఏంటి ఈమె ప్లాను, ఈమె స్టోరీ ఏంటో ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఈ నేపాలీ పని మనిషిని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే సంవత్సరం క్రితం పనిలో పెట్టుకున్నాడండి. సంవత్సరం క్రితం పనిలో ఎందుకు పెట్టుకున్నాడు ఏమని అంటే, ఆ ఐపీఎస్ అధికారి తల్లి మంచానుంది, ఆమెకి సపర్యలు చేయటం కోసం ఈమెను పనిలో పెట్టుకున్నాడు. ఈమె కూడా మంచిగా పనిచేస్తున్నట్టుగా నటించింది. సంవత్సరం నుంచి చాలా బాగా యాక్ట్ చేస్తుంది. టైం చూసి కొట్టాలి అని చెప్పి మైండ్లో పెట్టుకుని ఫిక్స్ చేసుకుని ఉంది. సో చాలా బాగా నటిస్తూ నమ్మకాన్ని ప్రదర్శిస్తూ చేసింది. ఇంట్లో అందరితో మంచిగా అనిపించుకుంది. అరే మంచి మనిషి, మంచి పని మనిషి, ఏది చెప్పినా వింటుంది అని చెప్పి వాళ్ళకు కూడా అనిపించింది. 2 నెలల క్రితం అనుకుంటాను తల్లి చనిపోయిందండి. ఆ ఐపీఎస్ అధికారి తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత చనిపోయినప్పటికీ మీరు పనిలో పెట్టుకున్నారు, కొనసాగించారు. ఎందుకంటే అది చెప్పిన మాట ఉంటుంది, బాగా పనిచేస్తుంది, మనకు కూడా తోడుగా ఉంటుంది, ఇంట్లో తనుజ గారికి తోడుగా ఉంటుంది, పిల్లలకు కూడా ఏదైనా పనులు చేసి పెడుతుంది అని చెప్పి బాగానే ఉంది కదా అని చెప్పి ఆమెను ఉంచుకున్నారు. ఇంట్లోనే పెట్టుకున్నారు. అట్లా పెట్టుకున్న తర్వాత నెల రోజుల క్రితం ఈ ఐపీఎస్ అధికారి బెంగళూరు వెళ్ళాడు. ఆయనకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అని ప్రకృతి వైద్యం చేయించుకోవడానికి అతను బెంగళూరు వెళ్ళాడు. సో అతను ఇంట్లో లేడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు 2nd ఫ్లోర్లో ఉంటారు. ఈమె భార్యాభర్తలు, ఐపీఎస్ అధికారి ఆయన భార్య 1st ఫ్లోర్లో ఉంటారు. సో అతను బెంగళూరు ఎలాగ వెళ్ళిపోయాడు కదా, 1st ఫ్లోర్లో ఈమె ఒక్కతే ఉంది, ఈమె బెడ్రూమ్లో. ఇక టైం చూసి ఏం చేసింది, ఇద్దరిని మాట్లాడుకుంది. అంటే వారం రోజులుగా రెక్కీ చేస్తున్నారంట. వాళ్ళు రావటం చూడటం, మనకి దొంగతనం చేయటానికి, ఇంట్లో ఉన్నదంతా దోచుకుపోవటానికి అనువైనటువంటి టైంని వాళ్ళంతా కూడా ఒకసారి రెక్కీ చేసుకున్నారు. ముందైతే సెక్యూరిటీ గార్డులు ఉంటారు. సో వాళ్ళు సెక్యూరిటీ గార్డులు పసిగట్టేస్తారు కదా, ముందు నుంచి వెళ్ళలేరు. ఈ ఇంటికి ఆనుకునే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఒక చిన్న పార్క్ ఉందండి. ఈ పార్కు లోపలగా వెళ్ళి అర్ధరాత్రి సమయంలో 1 గంట టైంలో వీళ్ళిద్దరిని పిలిపించుకొని, వీళ్ళిద్దరిని పిలిపించుకొని ఆ జిహెచ్ఎంసీ పార్క్ ఉన్నటువంటి ఏరియా లోపలికి వెళ్ళి అటు నుంచి గోడ దూకి ఆమె లోపలున్న ఈ కల్పన డోర్లు తీసిపెట్టింది. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా బెడ్రూమ్లోకి వెళ్ళటం, ఆమెను చూడగానే ఒక్కసారిగా అలికిడి వచ్చింది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి వెంటనే వచ్చినటువంటి ముగ్గురు కూడా ఆమె కాళ్ళు చేతులు పట్టుకుని కట్టేశారు. తర్వాత గుడ్డలు తీసుకుని నోట్లో కుక్కేసి అక్కడ ఉన్నటువంటి బంగారం డబ్బులు మొత్తం కూడా 2-3 బ్యాగుల్లో సరిదేసుకొని మరి ఎట్లా అయితే వచ్చారో అటు నుంచే మళ్ళీ ఆ వెనక నుంచి మళ్ళీ ఆ జిహెచ్ఎంసీ పార్క్ ఉంది కదా చిన్నది, అటువైపు దూకేసి ఈ జర్నలిస్ట్ కాలనీ నుంచి అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇక నాకు తెలిసి వాళ్ళు ఇతర రాష్ట్రాలకు దాటేసి ఉంటారు. చాలా రాష్ట్రాలు దాటేసి నేపాల్ వెళ్ళే ప్రయత్నం చేస్తుండొచ్చు. ఎందుకంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. సో ఈమె నేపాలీ మహిళ, తర్వాత ఆమెకు సహకరించినటువంటి వీడు ఇంకొకటి కూడా. వెంటనే పోలీస్ అధికారులు ఈ విషయం ఎట్లా తెలిసింది, 2nd ఫ్లోర్లో ఉంటారు కదా పిల్లలు, ఏంటి 7 అయింది 8 అయింది, ఇంకా మదరు రోజు లేచి మాట్లాడేది కదా, పలకరించేది కదా, ఎందుకు లేవలేదు, ఆమెకైనా హెల్త్ బాగాలేదు అని చెప్పి ఇంట్లోకి వచ్చి చూశారు. ఇంట్లోకి వచ్చేస్తే షాక్ పిల్లలకు కూడా. నోట్లో గుడ్డలు కుక్కున్నాయి, ఆమె లేవట్లేదు, అమ్మ అని చెప్పి పిలిచినా లేవట్లేదు, కాళ్ళు చేతులు కట్టేస్తున్నాయి, దోపిడీ దొంగలు పని అని అర్థమైపోయింది. ఇంట్లో చూస్తే పని మనిషి లేదు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది పని మనిషి ఇంత దారుణంగా ప్రవర్తించింది, ఇంత నమ్మకంగా ఉండి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిందని చెప్పి వాళ్ళకి అర్థమైంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికే చనిపోయిందండి. ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోయింది మీ మదర్ అని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్పారు. సో బోరున విలిపించడం వాళ్ళ వంతైంది.
అంటే నోట్లో గుడ్డలు కుక్కేయటం వల్ల గొంతు పిసికేసి నోట్లో బాగా గుడ్డలు కుక్కి ఆమె ఊపిరాడకుండా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి రాత్రంతా అలాగే ఉండటం వల్ల ఆమె చనిపోయింది. ఇది జరిగింది. నిన్న పోలీస్ అధికారులందరూ కూడా డీజీపీ సివి ఆనంద్ గారు, సిపి సజ్జనార్ గారు, తర్వాత ఇంకా ఐపీఎస్ అధికారులందరూ కూడా, పోలీసులందరూ కూడా అక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అసలు ఏ విధంగా జరిగింది ఏంటనేది కూడా మొత్తం సీన్ కనిపించింది. వీళ్ళు వెళ్ళిపోతూ ఆ తనూజ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసి ఆ పార్కులోనే దూరంగా పడేశారు. తర్వాత వాళ్ళు 2 ఫోన్లు పడేశారంట, ఇంట్లో ఉన్నటువంటి ఫోన్లు. మరి వాళ్ళ ఫోన్లు కూడా ఎక్కడన్నా వీళ్ళు కాల్స్ ట్రేస్ చేస్తారా, సిగ్నల్ ట్రేస్ చేస్తారని చెప్పి ఆమె ఫోను, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి తనూజ గారి ఫోను మొత్తం దూరంగా విసిరేసి అటువైపు నుంచి గోడ దూకేసి పార్కులో గుండా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. సో పోలీసులు మొత్తం 10 బృందాలనండి, 10 బృందాలని అనేక రాష్ట్రాలకు పంపించేశారు. నేపాల్ సరిహద్దులో కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసి అక్కడ కూడా వెతుకుతూ ఉన్నారు. సో ఇంతవరకు వాళ్ళు కనపడలేదు, వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. ఎంత దూరం వెళ్ళినా సరే వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక 24 నుంచి 48 గంటల్లో పట్టుకొని తీరుతామని చెప్తున్నారు. సిపి సజ్జనార్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ, నేపాలీ పని మనుషుల్ని పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వాళ్ళని పనిలో పెట్టుకుంటే ఇలాంటి దారుణాలే జరుగుతాయి. కాబట్టి పని మనుషులు, అందులోనూ నేపాలీ వాళ్ళు ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోతూ ఉన్నాయి. టైం చూసుకుని ఇంట్లో దొంగతనాలు చేయటమే కాదు, అడ్డొస్తే చంపడానికి కూడా కొంతమంది ముఠాలు ఈ విధంగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, సంపన్నులు ఎవరైనా బడా వ్యాపారులు కావచ్చు, ఈ జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, వీళ్ళు సెక్యూరిటీ గార్డులుగా లేదంటే పని మనుషులుగా నేపాలీ వాళ్ళని పెట్టుకుంటారు. సో డెఫినెట్గా వాళ్ళని నియమించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఐపీఎస్ అధికారుల ఇళ్లలోనే ఈ విధంగా దొంగతనాలు, మర్డర్లు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అసలు మాకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్నట్టుగా సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పోలీసు అధికారులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళ కోసం చాలా సీరియస్గా 10 బృందాలు వెతుకుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎలాగో నేపాల్లోకి ఎంటర్ అయిపోయే పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు కదా, దోచేసుకుని. మనం లైఫ్ సెటిల్ చేసుకోవాలంటే కోట్ల రూపాయలు దోచేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటారు కదా. సో అందుకనే నేపాల్ సరిహద్దులో ముఖ్యంగా ఎక్కువ మందిని పోలీసు అధికారులని అలర్ట్ చేసి అక్కడ గాలింపు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకొక చర్చ ఏంటంటే, అసలు నేపాలీ పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు సెక్యూరిటీ గార్డులు కావచ్చు, వాళ్ళు పెట్టుకునే ముందు ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎవరిని పడితే వాళ్ళని నియమించుకోకుండా నేపాలీ పెద్ద మనుషులు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, వాళ్ళు పనుల కోసం రిక్రూట్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫుల్ డీటెయిల్స్, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు, వాళ్ళు ఇంతమంది ఎక్కడన్నా పనిచేసినటువంటి అనుభవం ఉందా, వాళ్ళ గత చరిత్ర ఏంటి, ఏమన్నా నేర చరిత్ర ఉందా లేదా, ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకునే ఒక వ్యవస్థ ఉండి, ఆ వ్యవస్థ ద్వారా ఈ విధంగా పనిలో పెట్టుకుంటే, రిక్రూట్మెంట్స్ జరిగితే కొంత సేఫ్ అనే ఒక చర్చ జరుగుతోంది. ఇష్టారీతన ఏవేవో ఏజెన్సీలు సెక్యూరిటీ గార్డులు ఇట్లా పని మనుషుల్ని వదిలేస్తే సమాజం మీదకి ఇలాంటి దుర్మార్గాలే జరుగుతాయి. ఎవరు ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి దీని మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉందని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నేపాలీ ముఠాలు మెట్రో సిటీస్లో ఎక్కువగా సంచరిస్తూ ఉన్నాయి. నేపాలీ ముఠాలు కొంతమంది ఇట్లా డబ్బులు కాజేసే ముఠా, మంచిగా పనిలో చేరి మంచిగా నటించి దోచేసుకునే ముఠాలు కొన్ని రంగంలోకి దిగాయి. హైదరాబాదే కాదు, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, సో ఇలాంటి ప్రాంతాల్లో ఈ ముఠాలు మామూలు నేపాలీలు, పనిచేసే నేపాలీలు, గూర్ఖాలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళలో చొరబడిపోయి ఈ ముఠాలు వీళ్ళతో కలిసిపోయి వీళ్ళు ఇళ్లలో పనుల్లోకి చేరి ఈ విధంగా దుర్మార్గాలు చేసేటువంటి ఒక ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. సో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ జరిగినటువంటి ఈ దుర్మార్గానికి తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. డెఫినెట్గా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.